కరువు నేలగా పిలువబడే అనంతపురం సిరుల నేలగా మారిందా? ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఎంతవరకు తీరాయి? అనంతపురం లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులేంటి? అనంతపురానికి సంబంధించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ క్లియర్ కట్ పిక్చర్ ఎలక్షన్ ట్రాక్ లో చూద్దాం. వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో ఉన్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో అనంతపురం జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? విద్యా వైద్య రంగాల్లో మార్పు ఏమొచ్చింది? సంక్షేమ పథకాలు గేమ్ చేంజర్గా మారబోతున్నాయా? లీడర్స్ ఏమనుకుంటున్నారు? ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది? ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ట్రాక్ చేద్దాం. దాంతోపాటు అనంతపురం జిల్లాకి చాలా స్పెషల్ ఇక్కడి ఓళిగలు. ఆ ఓళిగలు ఎలా తయారు చేస్తారు, వాటి టేస్ట్ కూడా ఎలక్షన్ ట్రాక్లో చూద్దాం. కరెక్ట్గా అనంతపురం సెంటర్లో ఉన్నాం మనం, క్లాక్ టవర్ సెంటర్లో. నాతో పాటు ఆటో డ్రైవర్స్ చాలామంది ఇక్కడ ఉదయాన్నే వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళ పని మొదలు పెడతారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి అండి మీరు? ఎక్కడి నుంచి? జేఎన్టీయూ కాలేజ్ నుంచి. 7 o'clock వచ్చేస్తారా? 5:30కి. ఏంటి అనంతపురం ఎట్లా ఉందండి? బాగానే ఇంప్రూవ్మెంట్ చేశారు. డెవలప్ అయిందా లేదా? అయింది మేడం. ఏమేమి వచ్చినాయి అనంతపురం? రోడ్లు గీడ్లు బాగానే ఉంది మేడం. బాగానే ఉంది. ఇక్కడ హాస్పిటల్ వచ్చిందా? వచ్చింది మేడం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మేడం శారదా నగర్లో. ఏమనుకుంటున్నారు హాస్పిటల్ గురించి జనం వీళ్ళంతా? ఆపరేషన్స్ బాగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు మేడం. పల్లెల నుండి ఇక్కడికి ఎక్కువ వస్తున్నారు. అది ఉన్నందు వల్ల ఇప్పుడు పెద్ద ఆపరేషన్లు జరగాలంటే వేరే సిటీస్కి వెళ్తాండ్రు, ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి మేడం. పెన్షన్ ఎవరికైనా వస్తుందండి మీ ఇళ్లలో, ఇంటి దగ్గర? మా ఇంటి వాళ్ళందరికీ వస్తాయి మేడం. మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ వస్తుంది. ఇచ్చిపోతున్నారా? ఇప్పుడు 16కి ఇచ్చిపోతారు మేడం. 5:30కి వచ్చిపోతారు. మీరేమంటారండి వాలంటరీ వ్యవస్థ గురించి, వీటన్నిటి గురించి ప్రచారం వేరేలా జరుగుతోంది కదా, అది ఉండాలా వద్దా? ఏం చెప్తారు? మేము చెప్తున్నాం కదా, మేము ఏదైనా ఇప్పుడు పని ఏదైనా వర్క్ పోవాలంటే వచ్చేసుకోవాలంటే ఆఫీస్కి చుట్టూ తిరుక్కోకుండా మాకు పనులు అయిపోతున్నాయి మేడం. ఈవెన్ మా అమ్మకి ఆపరేషన్ జరిగింది మేడం, మేము చూసుకోలేం. మాకు అంతంత వరకు సంపాదన, కానీ మా అమ్మ 3,000 రూపాయలతో ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ ఒక 6 నెలలకు తెచ్చుకుంటాను. సో అది వీళ్ళకి వస్తున్నది ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చే పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. విద్యా వైద్యం ఈ రెండూ కనుక నిజంగా ప్రభుత్వం చూసుకుంటే ఎలాంటి మార్పు వస్తుంది అనేది, వీళ్ళందరిలోనూ కూడా ఆ మార్పు వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నమాట. 100% వాలంటరీ వ్యవస్థ ఉండాలని కూడా అంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే, అదేవిధంగా 2024 ఎన్నికల్లో తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి దగ్గరికి నేను ప్రస్తుతం వచ్చాను. నమస్తే పెద్దారెడ్డి గారు, ఎలా ఉన్నారండి? ఓకే, సో ఎలా జరుగుతుంది ఏంటి ప్రచారం? ఇంకా టైం దగ్గరకు వచ్చేస్తుంది ఎలక్షన్కి. నేను ఇదివరకే 3 times తిరిగాను గడప కాన్ఫరెన్స్ మొత్తం. అందులో భాగంగా పాదయాత్ర కూడా చేశాను. ప్రతి మండలం ఎంచుకొని ఆ మండల పరిస్థితులు బట్టి క్యాంపెయిన్ కూడా చేసిన పాదయాత్రలో. ఓకే, ఇప్పుడు కేవలము ఎలక్షన్లలో ఓటు అడిగే దానికోసం మాత్రమే తిరుగుతాను. పూర్తిగా నాకు ఈ కాన్ఫరెన్స్ పైన ఈ 5 సంవత్సరాల్లో అవగాహన కూడా, కానీ ఈ కరోనా 2 సంవత్సరాలు ఉండేదాని వల్ల కొన్ని చేయలేకపోయాను. ఈ 3 yearsలో అయితే నేనైతే సాటిస్ఫై. ఇంపార్టెంట్ ఉండేటివన్నీ చేయగలిగినాం అనేది ఒక సాటిస్ఫై. గవర్నమెంట్ గుండా జగనన్న ఆశీస్సులతో చేయగలిగిన అనేది తృప్తికరంగా. చాలా మందికి తెలియదు యాక్చువల్లీ, మీ ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ 3 చుట్టాలు. మీరు బాబాయ్ అవుతారు వెంకటరామిరెడ్డి గారికి, అండ్ సుధీర్ రెడ్డి ఉన్నారు, 3 కూడా అసెంబ్లీలో ఉన్నారు. నా కో బ్రదర్ కాటిసాని రామరెడ్డి. ఓకే, కాటిసాని రామరెడ్డి గారు తోడలుడు అవుతారు. ఓకే, సుధీర్ రెడ్డి గారు బావమరిది అవుతారు. వెంకటరామిరెడ్డి మీకు అన్న కొడుకు అవుతారు. ఓకే, ఏంటండి ఏం తింటారు జనరల్లీ? అంటే తాడిపత్రికి వచ్చాక ఇక్కడ మంచి కారం దోశ వేసి ఇచ్చారు, మీరేం తింటారు రెగ్యులర్ గా? ఆల్ టిఫిన్స్ ఉంటాయి. ఆల్ టిఫిన్స్ ఉంటాయి. రాయలసీమ స్పెషల్ ఏం చెప్తారు? తాడిపత్రి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఎట్లా ఫేమస్, ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్లో తాడిపత్రి బిర్యానీ కూడా అట్లే స్పెషల్. అంతెందుకు అనంతపురంలో కూడా బిర్యానీ సెంటర్, తాడిపత్రి బిర్యానీ సెంటర్లే ఉంటాయి. ఈసారి ఏంటండి ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది అంటే, కొంతమంది ఏమంటారంటే 1-sidedగా ఉంది అని కొంతమంది అంటారు. వేరేస్ అవుట్ సైడ్ ఏపీ ఉన్న వాళ్ళు వచ్చేసరికి టఫ్గా ఉంటుంది ఈసారి, ఇలాంటి ఒక ప్రచారం ఉంది. మీరేమంటారు? ఇక్కడ 30 సంవత్సరాల నుండి వాళ్ళు ఆధిపత్యం సాగిస్తారు. ఆ నెగిటివ్ అనేది బాగా పనిచేస్తారు. గతంలో కూడా అదే పరిస్థితి. ఈ జిల్లాలో డిఫరెంట్ కల్చర్. ఇక్కడ జగనన్న వచ్చిన తర్వాతనే 100 bed హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. ఈ మధ్య కాలంలోనే మేము ఓపెన్ చేయడం కూడా జరిగింది. 30 ఏళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు, ఏం చేయలేదా అసలు తాడిపత్రికి? లేదంటే క్యాజువల్గా వాళ్ళ ఉద్దేశం ఏమంటే
ఇక్కడ ఇరిగేషన్ కానీ డెవలప్మెంట్ జరిగితే ప్రజల్లో అవేర్నెస్ వస్తే మా దగ్గరికి ఎవరు రారు. దానివల్ల ఎప్పుడోసారి తిరుగుబాటు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే ఆలోచనతోనే వాళ్ళు ఇన్నాళ్ళు కూడా అదే విధంగానే బిహేవ్ అయ్యారు. ఫస్ట్ టైం వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేయడం. గతంలో అయితే ఆ గ్రామం లేకపోవడము, ఆ లీడర్లను మాత్రమే అడగడం, పబ్లిక్ మీరే చెప్పండి అని చెప్పడం వచ్చారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ ఒక 20 ఇంట్లో 50 ఇంట్లో తిరగడం కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు క్యాంపెయిన్ చేయడం కానీ అందరినీ లీడర్స్ను సమానంగా కూర్చోబెట్టుకొని మాట్లాడడం కానీ జరుగుతుండేది. ఇది ఫస్ట్ టైం జరుగుతుండేది. చూడాలి ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే మా విశ్వాసం మాకు, వాళ్ళ విశ్వాసం వాళ్ళకు. మీరు వచ్చాక మొత్తం కోరలు విరిచేశారు అని అంటారు. మీకు ఏంటి అసలు గొడవ మొదటి నుంచి ఏమన్నా ఉందా వాళ్ళతోటి, లేకపోతే ఈ పొలిటికల్ ఇదే మాత్రమే? మేము రాసేవాడి ఉన్నప్పటి నుండి మేము ఆయన వర్గమే. మా ఆయన 87లో మండల ప్రెసిడెంట్, మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టరు, మళ్ళీ ఒకసారి 99లో ఎమ్మెల్యే ధర్మవరం. కేవలం దీనికంతా కారణం ఏమంటే మేము రాసేవాడి వర్గము ఇక్కడ డెవలప్ అయితే కనుక ఎప్పుడైనా కానీ మాకు పొలిటికల్గా ఉనికి కోల్పోతామనే ఒక ఆలోచన వాళ్ళల్లో కలిగినప్పుడే మా బ్రదర్ మర్డర్ కూడా జరగడం జరిగింది. రకరకాల కారణాలు ముందు నుండి ఉండేటువంటి మా సంబంధాలు ఇవన్నీ కారణం బట్టి అప్పుడు ఇది జరిగింది. అప్పటి నుండి కూడా రాసేడి గారు వద్దులే తాడిపత్రికి మీరు ధర్మవరం చూసుకోండి, మా నేటివ్ విలేజ్ ఎల్లనూరు పుట్టూరు ఆ 2 మండలాలు చూసుకుంటూ అది చూసుకుంటే చెప్పారు. సరేలే అప్పుడుండే పరిస్థితులు అప్పుడుండే ప్రవాహం వల్ల మేము కూడా ఎక్కడోసారి మనం పొలిటికల్ స్టాండ్ కావాలా, పొలిటికల్గా ఫ్యామిలీలో ఉన్నప్పుడు దాన్ని యాన్నోసాట మనం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని ధర్మారం నుండి రన్ చేసాం. సో 24లో ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే తాడిపత్రికి ఏం చేయబోతున్నారు? చాలా మంది ఏమంటారంటే మీరు సంక్షేమం మీద బాగా ఫోకస్ పెట్టారు, అభివృద్ధి లేదు అనేది కొంతమంది అంటారు. అది ఎంతవరకు వాస్తవం? నేనైతే చెప్పగలుగుతా. అంటే లాస్ట్ 5 years వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఏం చేసినారు, నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక ఏం చేసిన అనే దానిపైన అయితే నేను ఈ కాన్షియన్స్లో బాగా మెరుగుపడి డెవలప్మెంట్ అయితే మెరుగుగా చేస్తాను ప్రభుత్వం తరఫున. ఎందుకంటే రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సచివాలయ కావచ్చు, నేనైతే బాగా డెవలప్ చేసినాను ఇక్కడైతే. రెండోది ఏమంటే ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ కార్యక్రమం చేసినా ఎక్కడున్నా కూడా ప్రజలతో మన సంబంధాలు ఏర్పరచుకుంటూ దాన్ని చేసినాం. గతంలో ప్రతిరోజు 50 రూపాయలు డబ్బులు వసూలు చేస్తాను. నేను ఎమ్మెల్యే కాకముందే వాళ్ళకి ప్రామిస్ చేశాను, నేను ఎమ్మెల్యే అయితే మీకు ఈ గేట్లన్నీ ఎత్తేస్తాం మున్సిపాలిటీ తరఫున, ఈ చిన్న వ్యాపారస్తులంతా కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే విధంగా ఇక్కడ ఉంటామని చెప్పాం. అది మనం చేసి చూపించినాం. ఈ రోజు కూడా అదే. సో ఓవరాల్గా ఈసారి 100% వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం అంటారా? ఖాయం. అందులో తాడిపత్రిలో ఎక్స్పెషల్లీ నేను ఖచ్చితంగా మంచి మెజార్టీతోనే గెలుస్తాను. ఏంటికంటే ఈడుండేటువంటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డిస్కషన్ చేసే పరిస్థితి, గతంలో డిస్కషన్ చేసే పరిస్థితి కూడా లేదు మున్సిపాలిటీ పరిధిలో. అర్బన్లో అయితే ఈరోజు డిస్కషన్ చేస్తాంటారు, వాకింగ్ పోయినప్పుడు ఆడ ఈడ ఆ లీడర్కి ఈ లీడర్కి కలిపి రోడ్డు ఉంటూ పోతుంటాం. నేనైతే ఎవరినైనా కానీ దగ్గర తీసి ఆప్యాయంగానే మాట్లాడతాను. ఆయన అయితే వాళ్ళ డ్రెస్ కోడ్ కాని నుండి క్రిటిసైజ్ చేస్తూ అంటాడు. ఎంతసేపు ఉన్న క్యాండిడేట్ ఫాదర్కు నాకే డిఫరెన్స్. పబ్లిక్ చూసేది అదే విధంగా చూస్తున్నారు, మేము కూడా అదే చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాతో జాయిన్ అయ్యారు బ్రేక్ఫాస్ట్కి, మంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించారు. ఆల్ ది బెస్ట్ అండి 2024 ఎలక్షన్కి మీకు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అర్లీ మార్నింగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? జనరల్లీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం బిర్యానీ తింటూ ఉంటాం, కానీ అనంతపురంలో ఏంటంటే అర్లీ మార్నింగ్ బిర్యానీ తింటారట. ఇక్కడ ఒక లోకల్ చిన్న బిర్యానీ సెంటర్ ఇది. చూడండి ఎంతమంది అర్లీ మార్నింగ్ తింటున్నారో. సో పొద్దున్నే బిర్యానీ తింటారా? ఎందుకని అలవాటు అట్లా అయిపోయిందా? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కస్టమర్లు బాగా అలవాటు అయిపోయారు. ప్లస్ మార్నింగ్ ఎక్కడ దొరకదు బిర్యానీ. బయట 300-350 రూపాయలు బిర్యానీ పే చేయాలి, ఇక్కడైతే 150కే వస్తుంది. ఆయిల్ ఉండదు, మాకు బాగా నచ్చుతుంది. మేము బయట 500 అయినా కొని బిర్యానీ తినగలము.
కానీ మాకు ఈ టేస్ట్ బాగా నచ్చింది. తక్కువ కాస్ట్లో కూడా మంచి క్వాలిటీ బిర్యానీ ఇస్తుంది. ఓకే, సో అదనమాట కాస్ట్ అండ్ అర్లీ మార్నింగ్ తినడం. ఎప్పటి నుంచి ఉందండి ఈ షాపు? మీరంతా లోకల్ అనుకుంటా. ఎప్పటి నుంచి ఉంది? ఇదే సుమారు 25-30 years నుంచి ఉంది. జనరల్లీ ఇడ్లీ దోశ ఇట్లాంటివే తింటారు కదా పొద్దున్నే, బిర్యానీ పొద్దున్నే తినడం చూడడం చాలా ఇక్కడ ఈ అలవాటు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు అలవాటు పడిపోయింది. బిర్యానీ పొద్దున్న వచ్చేస్తారు 9 మళ్ళీ 9 కంతా ఫినిష్ అయిపోతుంది. 9 కంతా ఉండదు. మరి చపాతీ మటన్ షేర్వా తీసుకున్నాం. అది కూడా స్పెషల్ ఇక్కడ. అవునవును, స్పెషల్ చపాతీ ఇక్కడ ఇంట్లో ఎట్లా దొరుకుతాయో అట్లా ఉంటుంది. చపాతీ షేర్వా అది వచ్చి తింటాం ఇక్కడ. బిర్యానీ బాగుంటుంది, మసాలా ఎక్కువ ఉండదు. చాలా రోజుల నుండి చాలా ఫేమస్ ఉన్నాడు ఇక్కడ. పనులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా ఉదయం వచ్చి బిర్యానీ తినేసి ఇంకా వెళ్ళిపోతారు. అట్లా సాయంత్రం ఆకలి కాదు. 20-25 years నుంచి ఈ బిర్యానీని ఇక్కడ తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో చూసారు కదా ఇక్కడ ఫుల్ ఎంత టైం పడుతుందండి ఇది సేల్ అవడానికి? మేడం 2 hours లో అయిపోతుంది మేడం. 9 లాస్ట్. ఇంకా 9:30 లాస్ట్. ఏంటి స్పెషల్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ కదా, ఏంటి మీ స్పెషల్? ఇంత మంది వస్తున్నారు పొద్దున్నే. దమ్ బిర్యానీ మేడం మాది. అనంతపురం దమ్ బిర్యానీ మాదే. తాడపత్రి దమ్ బిర్యానీ కాదు. స్పైసెస్ అన్ని అలానే వేస్తారా? వేస్తాము, స్పైసెస్ అన్ని వేస్తాము. ఎన్నింటికి మొదలు పెడతారు ప్రిపరేషన్ ఇదంతా? 4 గంటల నుంచి మేము రెడీ చేస్తాము. సో ఇది అర్లీ మార్నింగ్ అనంతపూర్ మటన్ బిర్యానీ విత్ గోంగూర వేసి ఇచ్చారు, ఆనియన్స్ అండ్ ఒక 5-6 పీసెస్ తోటి. సో అర్లీ మార్నింగ్ మటన్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే అనంతపురం రావాలి. దీంతోపాటు రోటీ అలాగే ఇంకా కర్రీస్ ఇవన్నీ కూడా మటన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ తాడిపత్రి బిర్యానీ కూడా ఇంతే ఫేమస్. అర్లీ మార్నింగ్ బిర్యానీ తినే అలవాటు అంటే జనరల్లీ పని చేసేవాళ్ళు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తిని వెళ్ళిపోతారు. సో దట్ ఈవినింగ్ వరకు ఏం తినక్కర్లేదు, ఫిల్లింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో అర్లీ మార్నింగ్ బిర్యానీ తినడం అలవాటు చేసుకున్నారనమాట. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారు మొత్తం ప్రచారం చేస్తున్నారు. శ్రేణులంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ప్రచారంలో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమం అంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో కూడా సానుకూల స్పందన కూడా వస్తుంది అనమాట. ఎక్కడ పోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కూడా ఓటేస్తాం. ఆయన ముఖ్యమంత్రి గారు ఉంటేనే ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా భావిస్తున్నారు. కూడా మరొక మారు కూడా పట్టం కట్టబోతున్నాం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. ఓపెన్గా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద హౌసెస్. ఇంతకు ముందు ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. మీ ఎమ్మెల్యేని మీరు ఏం అడుగుతారు అని అడిగితే ఆయన అన్నారు, ఎమ్మెల్యే దాకా వార్డు మెంబర్ దాకా అసలు వెళ్లాల్సిన అవసరం లేదు, మా వాలంటీర్ చెప్తే చాలు చకచకా చేసేస్తున్నారు పనులు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ అలాగే మేమందరూ కూడా అంటే పార్టీ కార్యకర్తలతో పాటు మేమందరూ కూడా రావాలి కావాలి జగన్ అని చెప్పే కార్యక్రమం చేసినప్పుడు అక్కడ వారి యొక్క అంటే ఆ ప్రభుత్వంలో పడుతున్న బాధలతో పాటు అక్కడ ఉండే కరప్షన్ కానీ ఇలా తర్వాత ఎలిజిబిలిటీ ఉండే వారికి కూడా ఇవన్నీ కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నా అవన్నీ సక్రమంగా రాలేదని చెప్పేసి ఇవన్నీ చెప్తే ఒక మాట చెప్పాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నేను విన్నాను, ఉన్నాను, ఒక అవకాశాన్ని ఇవ్వండి నేను చేస్తానని చెప్పి దాంట్లో భాగంగానే ఒక సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చేసి ఎక్కడ కానీ అవినీతికి అనేది తావు లేకుండా ఓటు వేసారా ఓటు వేయలేదా లేకపోతే భవిష్యత్తులో ఓటు వేస్తారా ఏ కులం ఏ మతం ఏ వర్గం అనేది ఆలోచన చేయకుండా అర్హతే ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేదే కాకుండా వారికి అందుబాటులో ప్రతి ఇంటికి కూడా 50 నుంచి 70 ఇళ్ళకు కూడా ఒక వాలంటీర్ని తీసుకొని వచ్చేసి దాదాపుగా 1200-1300 హౌసెస్కు లేకపోతే 1500 హౌసెస్ కూడా ఒక సచివాలయం తీసుకొని వచ్చేసి ఒక వ్యవస్థను తీసుకొని వచ్చేసి ఆ వ్యవస్థ అంటే ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకొని పెద్ద ఎత్తున సక్సెస్. ఇదే కాదు ఇక్కడ కాదు, ఈరోజు ఈ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కాబట్టి వారు కూడా ప్రవేశపెట్టాలా ప్రజల ముంగింటి కంటే ఇలా చేయొచ్చు అనే ఒక అభిప్రాయం కూడా కలిగింది. అందుకని ప్రజలకు కూడా చాలా అనుకూలంగా కూడా ఉంది. ఈరోజు దాని ప్రకారం ఇస్తున్నాం. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా కేంద్రమైనా కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించడం అభివృద్ధిని కూడా తీసుకొని వచ్చేస్తాం. నేను అనుకునే ఈ రాష్ట్రంలో కొద్ది నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగిన నియోజకవర్గం వచ్చి అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 2300 కోట్లకు పైబడి కూడా సంక్షేమాన్ని అందించడం. జిల్లా కేంద్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు అంతో దగ్గర ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున అందించడం. 1000 నుంచి 1100 కోట్లకు పోయి కూడా రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాం. అదే కాకుండా జిల్లా కేంద్రంలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ తర్వాత హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి
కేంద్ర ప్రభుత్వం చొరవతో ఎక్స్పాన్షన్ చేసిన పనులు కాకపోతే అవి కూడా పూర్తి చేసి అక్కడ చేసేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొని వచ్చారు రావుల గుడి గారు. ఇప్పుడు కూటమి పార్టీలు వస్తున్నాయండి. ముందు లోకేష్ కాస్త వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ ఎంట్రీ తర్వాత ఆయన మెల్లగా మాట్లాడడం ఇదంతా కూడా తగ్గించేశారు. ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు, ఈ కూటమి అనేది కొత్తగా ఏర్పడింది కాదు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా మోడీ అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు కలిసి కూడా ప్రభుత్వం అనేది కూడా ఏర్పరచుకున్నాయి. పూర్తిగా వైఫల్యం చెందినాయి. ప్రజలకు తెలిసిందే కాదు, ఇది చంద్రబాబు నాయుడు నోటి వెంబడే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు నోటి వెంబడి వచ్చినాయి. మేము పూర్తిగా కూడా వైఫల్యం చెందినామని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయంలో మేము విడిపోయినాం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పి వీళ్ళు మంత్రులు కూడా కేంద్రంలో ఉండే వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ వారు ఉండే కేంద్రంలో కూడా వారు కూడా మంత్రులు కూడా విత్డ్రా చేసుకుంది. ఒకరొకరు విమర్శలు చేసుకున్నారు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టే అనేది కూడా తెలుగుదేశం పార్టీలకి ఒక ఏటీఎం కార్డు వల్ల ఉపయోగపడుతుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారే కూడా ప్రకటించడం జరిగింది. ఈయన చేశారు. ఆయన అనైతికంగా చేసి ఈ ఎన్నికల్లో కూడా పోరాడాలని చెప్పేసి ఇవి తీసుకెళ్ళడానికి కూడా కేంద్రం యొక్క మద్దతు కావాలి, వారి యొక్క అధికారం వీళ్ళు కూడా కావాలి అని చెప్పే దురుద్దేశంతో ఇక్కడ ప్రజలను తప్పుదారి పట్టించేదానికి కూటమి అనేది కూడా ఏర్పడింది. కూటమి ఒకప్పుడు వైఫల్యం చెందింది. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా రద్దు చేయబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టం. 2019 ఎలక్షన్స్ తీసుకుంటే ఆ రెండు పార్టీలకి ఎన్ని ఓట్లు వచ్చాయో దానికి డబల్, ఆల్మోస్ట్ దగ్గర కంటే పైన, డబల్కి పైన మీకు ఓట్లు వచ్చాయి. ఈసారి ఇతరు కూడా తప్పకుండా కూడా వస్తాయన్నమాట. ప్రజలు అనేది కూడా కట్టుబడతారు. మేము ఇప్పుడు అందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఎంటైర్ పార్టీ చెప్పినట్లే, నేను మంచి చేసి ఉంటే నాకు మరొక అవకాశం ఇవ్వండి అని. మేమందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ కానీ ఇంట్లో కూర్చోలేదు. అదే కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో నాకు 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చేసి అయింది కదా, ఎక్కడ కానీ ప్రజల ముంగింటికే పరిపాలన కాకుండా ప్రజాప్రతినిధి అనేవాడు, లేకపోతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గర పోవాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కాదు ఏమి జరుగుతుంది నిజంగా కూడా మనం అందించేది ఏ ప్రభుత్వమైనా వచ్చేది మొట్టమొదటిగా నిరూపించిన వాడు, చేయొచ్చు అని నిరూపించిన వాడు, మమ్మల్ని కూడా ప్రజల దగ్గర తీసుకొని పోయినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఇవన్నీ కూడా చేశాము. అందుకోసం మాపై నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మకం కూడా ఈరోజు కూడా. మహిళా సంఘాలలో చెప్తున్నారు, దాదాపుగా కూడా 26,000 కోట్ల రూపాయలు మాకు 4 విడతల్లో చెల్లించిన విధానం కానీ, తర్వాత 0 వడ్డీ ఇచ్చే విధానం కానీ, అలాగే రైతాంగానికి ఒక రైతు భరోసా ఇచ్చేది, అన్నీ కూడా ప్రజలు కూడా ఆకట్టుకున్నాయన్నమాట. ద కంపారిజన్లో ఈ రెండు కంపారిజన్లు బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక దానికి కూడా పనికిరాడు. వాళ్ళ ప్రజలకు అతనిపైన నమ్మకం లేదు. కాబట్టి ఆ కంపారిజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాలు తప్పకుండా కూడా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాతో జాయిన్ అయ్యారు. బిజీ షెడ్యూల్, మంచి ప్రచారం పీక్లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి. సో అనంతపురంలో ఎట్లా ఉందండి రోడ్లు కానీ, లేకపోతే ఇతర అంశాలు కానీ, విద్య కానీ ఎలా ఉంది? అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అనంత వెంకటరామరెడ్డి గారి కృషితో చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కాలువలు అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలంతా ఇక్కడే కాదు, అనంతపురంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇదే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరేం చెప్తారు? ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున నాయకుడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కంటే అత్యధిక సంఖ్యతో వస్తారు, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం రాగానే ఫస్ట్ టేస్ట్ చేయాల్సింది ఇక్కడ ఉండే వేడి వేడి ఓలిగలు. ఇక్కడ చేస్తున్నారు ఆహార్ హోమ్ ఫుడ్స్లో. ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆహార్ హోమ్ ఫుడ్స్లో. వేడి వేడి ఓలిగలు చేస్తున్నారు ఈవిడ. ఇప్పుడే
కంప్లీట్ చేసిన ఓళిగలు ఇవన్నీ కూడా రకరకాల వెరైటీల్లో చేస్తారు. పూర్ణంతో చేస్తారు, కొబ్బరితో చేస్తారు, కోవాతో చేస్తారు, ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. సో ఈవిడ చేస్తున్న ఓళిగలు చూసిన ఎన్నాళ్ళ నుంచి అండి ఇక్కడ చేస్తున్నారు మీరు? 2 ఏళ్ళు అయింది మేడం. 2 ఏళ్ళు అయింది. ఏంటి ప్రాసెస్? అందరికీ ఇది రాదు కదా, మధ్యలోనే చిరిగిపోతాయి, ఏం చేస్తారు? రవ్వ అవన్నీ మెజర్మెంట్ బాగా చేసుకోవాలి మేడం. ఏమేమి ఇది దీనికి పైన వేసేదానికి? గోధుమ పిండి, ఇంకా మేడం ఓలిగి రవ్వ. ఓలిగి రవ్వ ఏమేమి ఉంటాయండి ఓలిగి రవ్వలో? ఓలిగి రవ్వలో కోవా ఓలిగి, కొబ్బరి ఓలిగి, డ్రై ఫ్రూట్స్ ఓలిగి, ఎవరైనా అడిగితే క్యారెట్ ఓలిగి కూడా చేసిస్తాం మేడం. ఓకే. ఎంత టైం పడుతుందండి మీకు ఈ బ్యాచ్ చేయడానికి? ఓలిగి రవ్వ హాఫ్ అన్ అవర్లో కలుపుకుంటాము. ఇంకంత మొత్తం వెంటనే ప్రాసెస్ మొదలు పెడతాం మేడం. వేడి వేడి ఓళిగలు చూసాం కదా. అసలు ఈ ఆహార్ హోమ్ ఫుడ్స్లో ఇంకా చాలా చాలా స్వీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాం. బావమరుదులు ఇద్దరు దీన్ని రన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏమేం చేస్తారండి ఓళిగలు, దాంతోపాటు ఇంకా ఏమేం చేస్తారు? మేడం మేము స్టార్ట్ చేసి 2 years అయింది. ప్రస్తుతానికి ఇప్పటికైతే కనుక ఆల్మోస్ట్ ఒక 60 to 70 ఐటమ్స్ అయితే చేస్తాము. అందులో మెయిన్గా వచ్చేసి పిండి వంటలు అనమాట. నిప్పట్లు, చెక్కిలాలు, కర్జికాయలు, అత్తరాసలు, మళ్ళీ వచ్చేసి ఓలిగలు, కుడాలు. ముఖ్యంగా మా దగ్గర స్పెషల్ అనేది ఓలిగలు. ఓలిగల తర్వాత పొల్లు బాగా ఫేమస్, రొట్టెలు బాగా ఫేమస్ మా దగ్గర. ఇంకా వచ్చేసి మేము స్వీట్స్ చేస్తాం, అన్ని రకాల స్వీట్స్ ఆన్ ఆర్డర్ బేసిస్ అనమాట. శ్రీమంతాలకి, పెళ్ళిళ్ళకి, అన్ని దానికి రెడీగా అయితే చేస్తూ ఉంటాం. సో రాయలసీమ అంటే పర్టికులర్గా అనంతపురం అంటే ఓళిగలు. ఈవెన్ కర్ణాటక ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువగా తింటారు. అక్కడంతా కానీ చేస్తారు, కానీ ఈ రాయలసీమలో అనంతపూర్లోనే ముఖ్యంగా ఓలిగలు అనేది ఫేమస్ అనమాట. ప్యూర్ రవ్వతో చేస్తాము, ప్యూర్ శనగబ్యాళ్ళు, మంచి బెల్లం యూస్ చేస్తాము, నెయ్యి వేస్తాము, గసాలు వేస్తాము. ఇక్కడ మా స్పెషాలిటీ అనమాట. వేరే అవుట్లెట్స్లో వేరే విధంగా చేస్తారు, కానీ మా రియాలిటీ వచ్చేసి ఇది. బేసిక్గా హోమ్ ఫుడ్స్ కాబట్టి హోమ్ స్టైల్లోనే చేస్తాం అనమాట. దాంట్లోకి కల్తీ లేకోకుండా ప్యూర్ క్వాలిటీతో ఇస్తాం అనమాట. ఓకే. సో ఏంటండి మీకు ఎక్కువగా సేల్ అయ్యేవి ఏముంటాయి? ఓళిగలు ఇంకా ఏమేమి సేల్ అవుతాయి బాగా? మనము గ్రామీణ నేపథ్యంలో ముందుగా మన అమ్మమ్మలు, తాతలు చేసే విధంగా మా ఆహార హోమ్మేడ్ ఫుడ్లో ప్రతి వస్తువు పల్లెటూరి వాతావరణంలో తయారు చేయబడుతుంది. ముఖ్యంగా ఓలిగలు మాకు ప్రసిద్ధి. 5 రకాల ఓలిగలు మంచి ఫ్రీడమ్ ఆయిల్తో, మంచి శనగబ్యాళ్ళతో, మంచి ఓలిగ రవ్వతో, మంచి నీటుగా పద్ధతిగా ప్రతి ఒక్క వర్కరు రోజు స్నానం చేసి ఖచ్చితంగా దేవునికి దీపం పెట్టిన తర్వాతనే పని మొదలు పెడతారు. సో నేను కూడా ఒక ఓళిగ టేస్ట్ చేయబోతున్నా, ఒక్కసారి చూద్దాం. ఇది 2 రకాలుగా తింటారు జనరల్లీ మనకి అనంతపూర్ ఇటువైపు. ఒకటి ఇలా వేడివేడిగా చేసుకుని తినడం, ఒకవేళ వేడిగా కుదరకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకుని తింటారు. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత పాలల్లో మిక్స్ చేసుకుని తింటారు. సో 2 పూర్తి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయని చెప్తున్నారు. సో ఇది పూర్ణం ఓళిగ చూడండి, మనకి వెంటనే లోపలంతా ఫుల్ పూర్ణం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పైన లేయర్ కనిపిస్తుంది అనమాట. చాలా పల్చగా చేయడంలో ఈ టెక్నిక్ అంతా ఉంటుంది. అందరికీ ఇంట్లో చేయడం కూడా రాదు. సో ఈ టెక్నిక్ ఏంటి అన్నది రావాలి. సో అనంతపురం వస్తే మస్ట్గా ఓళిగలు టేస్ట్ చేయండి. సో ఈ ఓళిగలు కేవలం ఇక్కడ మార్కెట్కే కాదు, ఇక్కడ నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా ఓళిగలు తీసుకురావడం మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రమే కాకుండా వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓళిగలు ఒక్కటే కాదు, మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అందరూ లబ్ధి పొందారండి. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజిక పరంగా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు. 40 ఏళ్ళ చరిత్రలో అనంతపూర్ ఒక ఫ్యాషన్ నగరంగా పేరు పొందింది. అనంతపురంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ నాతో పాటు అనంతపురంకి సంబంధించిన చాలా మంది ఉన్నారు. అనంతపురం డైనమిక్స్ ఏంటి, అసలు పొలిటికల్గా అనంతపూర్లో ఉండే అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏంటి, దాంతోపాటుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం. చాలా కింది వర్గాల అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలనే ఉద్దేశంతో టికెట్స్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దాని గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందండి అనంతపురంలో, ఏం చెప్తారు మీరు? గతంలో సామాజిక న్యాయం అనేటటువంటి పదం కేవలం టీవీలకు, పేపర్లకు పరిమితమైనటువంటి రోజులు చూసాం. మరి ఈ 5.5 సంవత్సర కాలంలో మా వర్గాలకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి చదువు, నాణ్యమైనటువంటి ఆరోగ్యం విషయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి మమ్మల్ని హక్కున చేర్చుకున్నటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో కనీ విని ఎరుగని రీతిలో సామాజిక విప్లవాన్ని సృష్టించి
సామాజిక విప్లవ సృష్టికర్తగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి కులాలన్నిటినీ దగ్గరకు తీసుకొని రాజ్యాధికారంలో వాటా కావాలా, వీళ్ళకి సరైనటువంటి గౌరవం కావాలా, సరైనటువంటి అధికారం కావాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో, ఒక అంకిత భావంతో ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా, ఎప్పుడు చేయలేనటువంటి విధంగా, దేశంలోనే ఎక్కడ చేయలేనటువంటి విధంగా మాకందరికీ రాజకీయ అవకాశాలు కల్పించి కొన్ని వేల మందికి నాయకత్వ పగ్గాలు అప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కనీసము బడుగు బలహీన వర్గాల వారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఒక జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర వెళ్ళే వాళ్ళము. ఎంపీ వచ్చినాడు లేదంటే ఒక మినిస్టర్ వచ్చినారంటే మా సమస్యలు వివరిస్తే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారేమో అని మేము వెళ్తే ఇలా పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడేది. అదే ఇప్పుడు మాకే ఒక రాజ్యాధికారంగా దిశగా తీసుకుపోతూ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, ఏ సమస్య ఉన్నా కూడా ఆయన ఇంటి తలుపుకు ఏ టైంలో కొట్టినా కూడా లేచి అర్ధరాత్రి కూడా మాకు పల్లికి ప్రతి ఒక్క సమస్యను తీర్చిన ఘనత మా అనంత వెంకటరామరెడ్డి గారిది కూడా ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చింది కదండి, గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. రెండిటికి ప్రధాన తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు, అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి సమస్యలన్నీ అతను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు. అంటే వారికి డైరెక్ట్గా ఏదైనా బెనిఫిట్స్ రావాలంటే ఒక వ్యవస్థని నేను సృష్టించాలనే ఆలోచనతో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకమైనా కానీ బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ప్రజలకి అందాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ ఒక సైన్యంలాగా పనిచేస్తూ బలహీన వర్గాలకి వెన్నెముకగా నిలబడి ఈరోజు వారి యొక్క అభివృద్ధిని కూడా ఈరోజు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మా కులంలో గతంలో కన్నా ఈ 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారి పంపిస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి పథకంలో నడుస్తున్నారు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? జనరల్లీ మనం డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చాక కొంతవరకు వాళ్ళు ఎక్కువ పనిచేయడం వల్ల పనులన్నీ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిందని కూడా చెప్తున్నారు. నిజమవునా కాదు? మాకు సచివాలయానికి పోవాల్సిన అవసరం కానీ లేకోకుండా పెన్షన్ 6 గంటలకు వచ్చి ఇంటికాడికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఆ 50 ఇండ్లకు మాత్రం సచివాలయంలో వాళ్ళు ఈ వాలంటీర్ వాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు మా సమస్యలు చెప్పడానికి పోతే మీరేమయ్యా సచివాలయంలోకి వస్తాం, మీరు అంత మీకు ఎవరు ఇచ్చినారు, మీ తోకలు కత్తిరిస్తామని చెప్పినాడు. సరే మా పెద్దలు అడగడానికి పోయిన దానికి కానీ ఆయన మా మీద అంత విసిగిస్తున్నాడు. కానీ ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. పాలకవర్గంలో అంటే మాకు ఆశామాష కాదు మేడం. పాలకవర్గంలో మా సమస్యలు చెప్పుకోవడానికి మా వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడితే మా వాయిద్య కళాకారులు కానీ, కళ్యాణ కట్టలో చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు షాపులు పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి 150 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాడు. 10,000 రూపాయలు అమౌంట్ సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. మా పిల్లలకు అమ్మఒడి పడుతున్నది, విద్యా దీవెన పడుతున్నది. మా నాయు బ్రాహ్మణులు జిల్లా వాయిద్య కళాకారుల తరఫున ఆయనకు 100,000,000 వందనాలు తెలపాలి. నేను ఎస్సీ సమాజం చెందినటువంటి వాడిని మేడం. నేను ఒక లెక్చరర్గా పనిచేశాను. ఒక అనంతపురమే కాదు, అనంతపురం జిల్లాలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంది. ముఖ్యంగా గతంలో ఎస్సీకి లేనటువంటి రాయితీలు వచ్చినాయండి అనంతపురం జిల్లాలో. ఒక అనంతపురం జిల్లా మనం స్టాటస్గా తీసుకోకూడదు, స్టేట్ అంతా తీసుకుందాము. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఎవరైనా కానీ ఎస్సీ కులంలో పుట్టలు అన్నాడు ఆయన. అది సామాజిక తప్పండి అది. కాబట్టి ఎస్సీ వర్గానికి అనంతపురం జిల్లాలో అన్ని రాయితీలు, మరి సోషల్ వెల్ఫేర్ ఉంది కదండి, 1000 కోట్ల సోషల్ వెల్ఫేర్ ఇస్తున్నాడు. మరి ఎస్సీలో ఎంతమంది కార్పొరేషన్ పదవులు తీసుకున్నారు, ఎస్సీలో కళల సంబంధంగా ఎస్సీ వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు, మరి వ్యవసాయ పరంగా ఎస్సీ వాళ్ళకి ఎన్ని భూములు ఇచ్చినారు. అదేవిధంగా బ్రిటిష్ వాడు ఉడక చేయనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. కారణం ఏమంటే హెలికాప్టర్లో భూ పర్యవేక్షణ చేసింది. ఎప్పుడో శేర్షకాలంలో జరిగిందండి అది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెలికాప్టర్లో భూమి ఎవరు కూడా కబ్జా చేసుకోకుండా వానికి హక్కులు కల్పించినటువంటి మొట్టమొదటిసారిగా చేయడం జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది. అందరూ లబ్ధి పొందారండి. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజిక పరంగా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు. తప్పనిసరిగా అన్ని రంగాలలో ఆర్థికంగా, సాంఘికంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో డెవలప్ అయింది. తప్పనిసరిగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా సీఎం అవుతారు. ఇక్కడ మీకేం జరిగిందండి? మీ కులస్తులు కానీ వీళ్ళంతా ఏమంటున్నారు? ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 80 అడుగుల రోడ్లు విపరీతంగా ఇంప్రూవ్ చేసి ట్రాఫిక్ నియంత్రణలో చాలా చొరవ తీసుకున్నారు. 40 ఏళ్ళ చరిత్రలో అనంతపూర్ ఒక ఫ్యాషన్ నగరంగా పేరు పొందింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా, మా అనంత వెంకటరామరెడ్డి అన్న ద్వారా అనంతపూరు కనువినని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధిలో నంబర్ 1 స్థానానికి ముందుగా వెళ్తుంది. ప్రతి ఒక్క స్కీమ్ ఏది తీసుకున్నా సరే చాలా ముందంజలో ఈరోజు అనంతపూర్ జిల్లా ఉంది. అనంతపూర్ అర్బన్
అంతకు రెండింతలు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే, సో ఇది ఖచ్చితంగా సామాజిక న్యాయం పాటించడం వల్ల ఆయా వర్గాల అభివృద్ధికి దోహదపడుతోంది. డబ్బులు ఇచ్చేయడం కాదు, పెన్షన్లు వీటన్నింటి కారణంగా వాళ్ళు ఆర్థికంగా బాగుపడుతున్నారు, సామాజికంగా మాకు గౌరవం పెరిగింది అనే ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళంతా ఉన్నారని కూడా అనంతపురం వాసులు చెప్తున్నారు. మండు వేసవి, ఇంచుమించు ఏప్రిల్ మిడ్లో ఉన్నాం మనం. ఎక్కడ ఏ చెరువులో చూసినా నదిలో చూసినా మనకి చుక్క నీళ్లు కనిపించని పరిస్థితులు చూస్తున్నాం. అలాంటిది చూడండి, ప్రస్తుతం ఇది సింగనమల చెరువు. 1 TMC దీని కెపాసిటీ ప్రస్తుతం నీటితోటి కళకళలాడుతోంది. హెచ్ఎల్సీ నుంచి లోకలైజేషన్ చేసి సింగనమల చెరువుకి నీటిని తరలించారు. సింగనమల మండలం మొత్తానికి కూడా సాగునీరు ఈ చెరువు నుంచే వెళ్తుంది. సో మండు వేసవిలో కూడా నీళ్లతోటి సింగనమల చెరువు మొత్తం కళకళలాడడం మనకు కనిపిస్తోంది. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులతో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. MA ఎకనామిక్స్ అండ్ BEd గ్రాడ్యుయేట్ అయినా ఆ తర్వాత ఉద్యోగం రాక ఒక టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సాధారణ కార్యకర్తగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన్ని గుర్తించి ఆయనకి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం సింగనమలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయన. సో ఇక్కడ పల్స్ ఎలా ఉంది, జనం ఏమంటున్నారు, సంక్షేమం గురించి ఏం చెప్తున్నారు, ఆయన అభ్యర్థిత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, అండ్ మీ స్టోరీ చాలా యునిక్ స్టోరీ. జనరల్లీ చాలా తక్కువ మందికి ఇలాంటి ఒక అవకాశం వస్తుంది, ఆస్పిరేషన్ కూడా ఉండదు, కల్లో కూడా అనుకోరు. అటువంటి మీకు ఒక అభ్యర్థిత్వం ఇచ్చారు. మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏంటి అసలు? నా ఇనిషియల్ ఫీలింగ్ వచ్చేసి అసలు ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణము మా ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాదాభివందనం కూడా చేసుకుంటున్నాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జీవితాంతం వాడికి రుణపడి ఉంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాల ప్రకారము పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అందులో పాల్గొంటూ అక్కడి నుంచి వస్తున్నాము. 13 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాము. పార్టీకి 10% చేస్తే ఈరోజు 100% గుర్తించింది నన్ను. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సాధారణ వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే నేను అసలు ఊహించలేదు, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకు ఈ రుణపడి ఉంటాను. సేవ చేసేందుకు అవకాశం కూడా వస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అయితే మీ కథ ఏంటండి? మీరు MA ఎకనామిక్స్ చేశారు, BEd చేశారు, మళ్ళీ ఎందుకని టిప్పర్ డ్రైవర్గా మారిపోయారు? అంటే ఏ ఆపర్చునిటీ లేదా, లేకపోతే మంచి సబ్జెక్ట్లో మీరు చేశారు? ఆర్థిక పరిస్థితి కారణంగా డ్రైవర్గా చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత BEd కూడా పూర్తి చేశాను. చివరిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, MA ఎకనామిక్స్ చేశాను. అంతేగాని అంటే మరి జాబ్కి ఎందుకు జాయిన్ అవ్వలేదని? అంటే DSC రాలేదా, లేకపోతే రాశాను. 2000 ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి 2014 అండి DSC. యాక్చువల్గా అయితే అప్పుడు 12 మార్క్స్ ఏమి వెళ్ళిపోయింది, 12 మార్క్స్లో పోయింది, రాలేదు. అప్పటి నుంచి జాబ్ కోసం ట్రై చేస్తా 2013లో మా నాన్నకు ఇట్లా సర్పంచ్గా అవకాశం రావడం, మా నాన్న తరపు నుంచి ప్రజలందరికీ అందుబాటులో, పంచాయతీలు అందుబాటులో ఉండి పని చేసుకుంటూ వెనక తోడుగా ఉండి మా నాన్న కూడా ఇలా ముందుకు వెళ్తూ వస్తున్నాను. పార్టీ కోసం పనిచేస్తూనే, ప్రజల కోసం కూడా పనిచేస్తూనే ముందుకు వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు మీ మీద. అంటే టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు, అనామకుల్ని తీసుకొస్తున్నారు, వేలిముద్రగలని. టిప్పర్ డ్రైవర్ అంటే ఇంకా అసలు వాళ్ళు చదువుకుని ఉండరు 100% అని ఆయన పర్స్పెక్టివే మారిపోయిందనమాట. కుడి అయితేనేమి ఎడమైతేనేమండి, వేలిముద్ర ఏ చేత్తో వేలిముద్ర వేస్తారనేది తెలియదు. ఎడం చేయన కూడా వెహికల్కు ఎడం చేత్తోనే గేర్లు వేస్తారు, కుడి చేత్తో స్టీరింగ్ తోలుతారు. ఆ విషయం కూడా ఆయనకు అర్థమైందో లేదో తెలియదు. ఇన్ని రోజులు పట్టిందేమో ఆయనకు ఆ విషయం తెలుసుకునేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్క్రిప్ట్ రాసివ్వడం వల్ల ఆయనకు ఇష్టం వచ్చినట్లు చెప్పడము, ఎస్పెషలీగా మాకు కూడా కొంచెం కలిసి వచ్చింది. ఈరోజు ప్రచారం కూడా చేసుకుంటూ పోతున్నాము. ఆయన చెప్పడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లందరికీ కించపరిచినట్లు, అవమానపరిచినట్లు. ఈరోజు మీరు బెస్ట్ పర్సన్ మాట్లాడడానికి చదువు గురించి, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మ ఒడి గురించి కానీ, ఎందుకంటే మీరు అదంతా లైఫ్ లో ఫేస్ చేశారు కాబట్టి ఏం చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి? ఖచ్చితంగా అండి, ఈరోజు నవరత్నాలలో భాగంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు దాదాపు అంటే 70 సంవత్సరాల పైచలకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి సంక్షేమం అందించడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా నిలబడ్డారు. ఈరోజు
70 సంవత్సరాలలోపు ఇంతవరకు ఇలాంటి సంక్షేమం ఎప్పుడు కూడా జరగలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశారు, కానీ నేను పలానా పథకం పలానా నిరుపేద కుటుంబానికి ఇచ్చాను, నాకు ఓటేయండి అని ధైర్యం కూడా లేదు ఈరోజండి. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాము, ప్రతి కుటుంబం దగ్గరకునే వెళ్తున్నాము. మీకు అమ్మ ఒడి ఇచ్చిందా, వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా, వైఎస్ఆర్ చేయుత వచ్చిందా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇలా ఏ పథకమైనా కూడా మేము వాళ్ళని అడిగి మీరు లబ్ధి పొందుతున్నారా లేదా అనే విషయం కూడా అడిగి వాళ్ళను ఈరోజు మాకు అందుతున్నాయి, మేము జగనన్నగా ఓటేస్తాము, జగనన్ననే ఆశీర్వదిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా మా జగనన్నను 2024లో ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా అయిపోయాయంటే ఆర్థికంగా ఖచ్చితంగా బలంగా ఉండాల్సిందే చాలా మంది అభ్యర్థులు. ఇప్పుడు చూసాం మీరు కారులో క్యాంపెయిన్ చేస్తున్నారు, మరి మీకు ఈ కారు ఇవన్నీ ఎక్కడివి, ఖర్చు పెట్టగలరా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తున్నాయి. అవునండి, ఒక సామాన్య కార్యకర్తకు మా జగనన్న టికెట్ ఇచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము స్వచ్ఛందంగా మేము వేసుకొని వస్తాం, నీకోసం మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పేసి వారు కార్లు కూడా రెంట్కు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా కోసం అయితే చేస్తున్నారు. వారందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి. అది మీ కారు కాదైతే? నా కారు కాదండి, స్వచ్ఛందంగా నాకు తీసుకొని వచ్చి రెంట్కి తీసుకొచ్చి చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఈ సాధారణ కార్యకర్త సామాన్య కార్యకర్త కాబట్టి. ఓకే, సో వీళ్ళు సపోర్ట్ తోటి ఫుల్ క్యాడర్ సపోర్ట్ చేయడం. ఓకే అండి. సో ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే మీలాంటి వాళ్ళ వస్తే జనరల్లీ కొంత ఈ డబ్బు ప్రభావం కూడా రాజకీయాల్లో తగ్గుతుంది అని. అవునండి, మీ వ్యూ ఏంటి? మా వ్యూ వచ్చేసి రాజకీయాల్లో డబ్బు ప్రభావం అంటే దాని గురించి ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. ఈ లెవెల్ తర్వాత కొంచెం రాజకీయం అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చాము. ఫోను నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ నాయకుల దగ్గర కూడా కార్యకర్తల దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని కూడా ముందుకు వెళ్తానని చెప్పేసి చెప్తున్నాను. మీకు విజయ అవకాశాలు ఎలా అనిపిస్తున్నాయండి? నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు కేవలం సింగనమల అనంతపురం మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వీరాంజనేయులు అనే వ్యక్తి ఫేమస్ అయిపోయారు. ఇదిగో ఈయనకి టికెట్ ఇచ్చారట కదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నారు అంతా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అలాంటిది ఏం లేదండి. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగానే ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకం అందించింది. ఈరోజు ఆర్థికంగా ఈరోజు నిలబడ్డారు. ఆ నాడు నేడు ద్వారా అయితేనేమి, అలాగే గడప గడప ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, అలాగే బీటీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు అంటే మా నియోజకవర్గానికి సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా దాదాపు 1500-2000 కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గానికి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, వారికి వివరిస్తున్నాము. ఖచ్చితంగా నియోజకవర్గంలో గెలుస్తామనే ధీమా కూడా రాబోతుంది. నియోజకవర్గంలో ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించబోతా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే మా జగనన్న ముఖ్యమంత్రి అయితే మాకు అదే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ వీరాంజనేయులు గారు, అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి రాష్ట్రంలో. మీలాంటి వాళ్ళు నిజంగా కనుక మీకు ప్రాతినిధ్యం కల్పిస్తే ఏం చేయగలరు అనేది ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన సంక్షేమం, నియోజకవర్గానికి ఇచ్చిన సాగు, తాగునీరు, దాంతోపాటు ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇవన్నీ కూడా తనని 100% గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు వీరాంజనేయులు. సింగనమల నియోజకవర్గంలోనే ప్రస్తుతం నేనున్నాను. మనం చూడొచ్చు చుట్టుపక్కల అంతా కూడా ఆకుకూరలు ఎక్కువగా పండిస్తారు. కొంత ఈ నీటి సదుపాయం తక్కువ కాబట్టి తొందరగా తీసేసేలాగా ఈ ఆకుకూరలన్నింటినీ పండిస్తారు. తోటకూర, ఇప్పుడు వాళ్ళు చూడొచ్చు తోటకూరకు వస్తున్నారు, పాలకూర కనిపిస్తుంది, కొత్తిమీర, ఇవన్నిటిని కూడా పండిస్తున్నారు. ఆడవాళ్ళు ఉదయం 8 గంటలకు పనికొస్తారు, సాయంత్రం 4 గంటల వరకు చేసుకుని ఇదంతా కోసి కూలీ తీసుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళందరితో కూడా ఒక్కసారి మాట్లాడదాం మనం. ఏమ్మా, ఏంది ఎన్ని గంటలకు 6 అవుతుంది వచ్చేసరికి? 6 గంటలకు వస్తాం, 6 గంటలకు పోతాము, 6 గంటలకు పోతారు, 8 గంటలకు వస్తాం. ఎంత ఇస్తారు కూలీ మరి? 300. ఎంతకు వస్తారమ్మా ఇంచుమించు? 1500 కోస్తాం మేడం. 1500, 1600 అట్లా. 1600. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడే కొనుక్కుంటే తీసుకెళ్ళిపోతారేమో. మా టౌన్కి వేస్తారు, ఇటు టౌన్కి వేసిపోయి వాళ్ళు అమ్ముతారు. మీది సింగనమల కిందకి వస్తుంది కదా? సింగనమల ఎట్లుంది? సింగనమల బాగుంది మేడం. రోడ్లు ఉన్నాయా లేదా? రోడ్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉందా మీకు? ఉండదు. ఎలా ఉంది? హాస్పిటల్ కట్టించారు పెద్దది, ఎట్లుంది? బాగుంది మేడం. బాగుంది.
ఇల్లు రాలే మీకు ఎవరికి? వచ్చింది ఇల్లు. వచ్చి ఇల్లు వచ్చింది. ఎక్కడ ఇల్లు మరి? అక్కడ ఉంది, ఊర్లో రోడ్లో. కట్టేశారా? అయిపోయినదా? లేదు, ఇంకా కట్టలే. కట్టాలి. స్థలం ఇచ్చేశారు? ఇచ్చారు. ఇంక ఇల్లు, సొంత ఇల్లు వచ్చేసింది అయితే? వచ్చింది. ఏం చెప్తావు నువ్వు మరి? నీకు ఆరోగ్యశ్రీ ఉందా? పెన్షన్ ఎవరికైనా ఇంట్లో దగ్గర వాళ్ళకి వస్తుంది? మా ఆయనకు వస్తుంది. మీ ఆయనకి ఏం చేస్తారు ఆయన? అది కూలి పని. కూలి పని ఆయనకు వస్తుంది. ఓకే. ఏం చెప్తావు, నువ్వేం చెప్తావు గవర్నమెంట్ కి? ఇప్పుడు పెన్షన్ వస్తుంది, కొంతమందికి ఇల్లు వచ్చిందని? వచ్చింది మేడం. వచ్చింది. కట్టించారు? లేదు, ఇంకా గునాది ఉంది, ఇంకా కట్టించలేదు. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన ఆటో తోలుతాడు. ఆటోతో. ఆయనకు వచ్చినాయా డబ్బులు? వచ్చినాయి. ఆటో డబ్బులు పన్నాయి. ఆటో డబ్బులు పడ్డాయి. పన్నాయి. సంఘంలో నాకు పన్నాయి. పడ్డాయి. పిల్లలు ఉన్నారా? బాబు డిగ్రీ లాస్ట్ సంవత్సరం. మరి తనకు వచ్చినాయా డబ్బులు? ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఓకే. సో హ్యాపీగానే ఉన్నాం మొత్తానికి? మేడం, ఇంకా వచ్చింది మనకు సంతోషపడాలి కదా. ఎంత వచ్చినా మనకు ఆశీర్వాదం ఉండేసారికి చాలు కదా. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇళ్ళు, ఇలాంటి అన్ని అంశాలు సంక్షేమం అద్భుతం అనిపించేలా చేస్తున్నాయి అనంతపురం వాసుల్ని. నవరత్నాలు గెలుపుకి సోపానాలు అని 100% చెప్పగలమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈసారి అనంతపురం జిల్లాకి సంబంధించి అన్ని నియోజకవర్గాలు మా సొంతం అని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది సాక్షి ఎలక్షన్ ట్రాక్ అనంతపురం జిల్లా నుంచి. కెమెరా పర్సన్లు భూపతి, కె శ్రీనివాస్తో కలిసి హిమబిందు, సాక్షి న్యూస్, అనంతపురం.